ఈరోజు హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారి నుంచి నరసింహ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు చాలా ఎంతో పవిత్రమైన రోజు. ఎందుకంటే భక్త శిరోమణి అయిన ప్రహ్లాద మహారాజు కోరిక కోసం హిరణ్యకశిపు అతి పెద్ద రాక్షసుడైన హిరణ్యకశిపుని చంపడం కోసం నరసింహదేవుడు ఈరోజు సంధ్యా సమయంలో ఆవిర్భవించిన సమయం ఇది. యాక్చువల్లీ నార్మల్గా మనమందరూ ఇండియా సుఖంలో పడి ఈ లోకంలో భగవంతుని అవాయిడ్ చేస్తూ ఎన్నో పాపకృత్యాలను చేస్తూ ఉంటాం. ఎందుకంటే పాపం చేసినప్పుడు భగవంతుడు అనేవాడు చూస్తాడనేసి అతన్ని అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు దేవుడు లేదు అని ఉంటే ఎక్కడున్నాడు చూపించండి అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈ సేమ్ ఇది ప్రహ్లాద మహారాజుకు కూడా జరిగింది. ఆ సందర్భంలో భక్త ప్రహ్లాద మహారాజు కోరిక కోసం నరసింహదేవుడు నరసింహ అంటే మనిషి రూపంలో మళ్ళీ జంతువు రూపంలో సింహం రూపంలో ఆయన ఈ సమయంలో ఆవిర్భవించింది. నార్మల్గా పీపుల్ చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తూ ఈ లోకంలోనే ఉండిపోవాలంటూ భగవంతుని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా కోరికల కోసం ఆ పాపాలను తప్పించుకోవడం కోసం దేవతలని అప్రోచ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ హిరణ్యకశిపు కూడా బ్రహ్మదేవుని అప్రోచ్ అయ్యి నేను ఒక మనిషి చేత కానీ దేవత చేత కానీ ఒక రాత్రిలో కానీ పగటి పూటలో కానీ ఇలా చాలా వరాలు కోరుకుంటూ బ్రహ్మ నుంచి తీసుకుంటారు. కానీ భగవంతుడు అనేవాడు ఎంతో తెలివిగా ఆయన నరసింహ రూపంలో సంధ్యా సమయంలో ఆవిర్భవించి ఆయన ఆకాశంలో కాకుండా అటు నేల మీద కాకుండా నీరు మీద కాకుండా ఆయన ల్యాప్ అంటే తొడపైన పెట్టుకొని ఆయన చీల్చి చెండాడాడు. అదేవిధంగా మనమందరం భగవంతుని శరణాగతి అవుతే ఎప్పటికీ భగవంతుని నుంచి శరణ పొందుతూ ఎవరు కానీ మనల్ని ఇది చేయాలనేసి అది ఒక మన సందేహం తీసుకోవచ్చు. ఈరోజు హరే కృష్ణ మూమెంట్ వారి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అందరూ భక్తులు ఫాస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు పైన మీరు చూసినట్టుగా యజ్ఞ జరుగుతుంది, నరసింహ హోమ జరుగుతూ ఉంది. ఇది చాలా పవిత్రమైన హోమ. ఎవరైతే దాన్ని వింటారో అటెండ్ అవుతారో దాని గురించి ఆలోచిస్తారో వాళ్ళకి చాలా పవిత్రంగా జరుగుతుందనేసి భగవంతుని నార్మల్గా సర్వ విఘ్న వినాశ నరసింహదేవ్ అంటారు. నార్మల్గా పీపుల్ ఇక్కడ విఘ్నేశ్వరుని పూజిస్తారు వాళ్ళ విఘ్నాలని తొలగించుకోవడం కోసం. కానీ ఆ విఘ్నేశ్వరుడు శాస్త్రాల్లో చెప్తుంది ఏమంటే ఆయన నరసింహదేవునికి అది పెద్ద భక్తుడు. యాక్చువల్లీ ఆయన ఎప్పుడైతే ఆయన తొండాన్ని నరసింహదేవుల పాదాల ముందు ఉంచి ప్రే చేస్తే అప్పుడు నరసింహదేవు ఎంతో అనుగ్రహించినప్పుడు ఆయన ఇక్కడి నుంచి నువ్వు ఎన్ని విఘ్నాలకి ఇదిగా ఉండు, విఘ్న వినాశగా ఉండు అనేసి ఆయన నరసింహదేవు వరాన్ని ఇస్తున్నారు. సో నరసింహదేవుని మనం పూజిస్తే మనకి అన్ని శుభాలు జరుగుతుందనేసి మా వినవి.